గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ గారు. బాగున్నా. జై హిందూ, జై హిందుస్థాన్, హిందూ హిందూ హాయ్ బాయ్. కృష్ణ గారు చెప్పండి. మీరు రాముడు చాకలి వాని మాట విని సీత అమ్మవారిని వదిలివేశాడు. ఇది కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సిన విషయం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే రాముల వారిని ఎవరైనా సరే రెండు విషయాల్లోనే ఆయనని ఆదర్శంగా తీసుకోవడానికి ఒక 10% వెనకాడతారు. ఒకటి ఏంటంటే వాలి గురించి, రెండవది సీతమ్మవారు. వాళ్ళది నిన్న డీటెయిల్ గా మనం చూశాము. అయితే ఈ సీతమ్మవారిని రాజు వదిలివేశాడా, భర్త వదిలివేశాడా అని ఒక ప్రశ్న. దీంట్లో సబ్సిక్వెంట్ గా మనం ఉన్నప్పుడు చూద్దాం. అసలు వెరీ ఫస్ట్ దీంట్లో వచ్చింది ఏంటి అంటే, చాకలి వాడి మాట విని రాముడు సీతామ్మవారిని గర్భిణి అని చూడకుండా వదిలేస్తాడు. వదిలేయడం అంటే ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పాల. ఎక్కడైతే రామాయణాన్ని రచించిన భర్త ఉన్నాడో ఆ అడవుల్లో వదిలి రమ్మని లక్ష్మణుని ఇచ్చి పంపించాడు. వన్ ఆర్ ది సేమ్. అక్కడ అడవుల్లో వదిలి రమ్మని లక్ష్మణుడికి చెప్పిన, భార్యని వదిలేయమని చెప్పిన, we find no difference in that. ఇప్పుడు ఒక చిన్న విషయం ఆలోచిస్తాం. దీన్ని ఆధ్యాత్మిక పరంగా ప్లస్ నేటి సమాజ పరిస్థితులకు అనుగుణంగా ఈ రెండు విషయాలను కూడా డీటెయిల్ గా ఆలోచిస్తాం. ప్లస్ నవేడేస్ ఆనరబుల్ సుప్రీం కోర్టు కూడా ఒక లివింగ్ టుగెదర్నెస్ మీద ఒక కంటిన్యూస్ గా జడ్జిమెంట్ చెప్తూ ఉన్నారు. సో రామాయణం దగ్గర నుండి ఇవాల్టి వరకు కూడా ఈ విషయాన్ని ఎలా తీసుకోవాలి, అది నిజమా అబద్ధమా, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, ఫస్ట్ దీస్ థింగ్స్ షుడ్ బి డీటెయిల్లీ డిస్కస్డ్ అండ్ I should come to a conclusion on this. ఓకేనా? సరే, 54 years age, when I was preparing for my civil service exam, one interview in those days was published in a leading magazines. అంటే ఐఏఎస్కి వచ్చిన వాళ్ళు ఒక వ్యక్తిని అక్కడ ఛాంబర్లో ఉన్న వాళ్ళు అడిగిన ప్రశ్న. సో ద క్వశ్చన్ ఈస్, మీరు, మీ చెల్లెలు, మీ భార్య ముగ్గురు కలిసి వెళ్తున్నారు. సమ్వన్ హస్ అటాక్డ్ యు, అంటే కొంతమంది కలిసి మీ ముగ్గురు మీద అటాక్ చేసి, అండ్ దే హ్యావ్ గివెన్ వన్ ఆప్షన్. ఏంటి? మీ చెల్లిని వదిలేస్తారా, మీ భార్యను వదిలేస్తారా? సింపుల్. అదర్వైజ్ విల్ టేక్ బోత్ అండ్ ఆఫ్టర్ దట్ విల్ కిల్ ఆల్ ఆఫ్ యూ 3 అన్నారు. సో ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఎవరైనా సరే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిన సిచ్యువేషన్. ఒక నిమిషం తర్వాత దట్ పర్సన్ టోల్డ్, ఓకే మై వైఫ్. సో అవతల వ్యక్తి ఏమడిగాడంటే, వై నాట్ యువర్ సిస్టర్, వై యువర్ వైఫ్ అని. ఆయన ఒకటే చెప్పాడు. అండ్ దట్ పర్సన్ సెలెక్టెడ్ మెథడ్స్. ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ చెల్లిని, భార్యని రక్షించాల్సిన బాధ్యత నాది, అండ్ ఐ కుడెంట్ ఏబుల్ టు డూ ఇట్. సో భార్య అనేది ఆమె కోసం ఆ ఫ్యూచర్ అంతా ఆమె కోసం. కానీ చెల్లి విషయం వేసుకోలేదు. ఆమె ఇంకొక ఇంటికి వెళ్తుంది. అక్కడ అత్తగారింట్లో ఆమె ఈ సంఘటనను షీ హ్యాస్ టు జస్టిఫై. ఇక్కడ నా తప్పు మూలాన జరిగిన ఇష్యూ అండ్ ఐఎమ్ ద పర్సనల్ విట్నెస్ ఆన్ దట్. కాబట్టి దిస్ ఈజ్ మై ఫెయిల్యూర్. దిస్ ఈజ్ టోటలీ మై ఫెయిల్యూర్ ఫర్ నాట్ ప్రొటెక్టింగ్ మై సిస్టర్ యాజ్ వెల్ as మై వైఫ్. సో ఇక్కడ 80% మిస్టేక్ ఈస్ మైండ్.
20% mistake is the thought of the others who have given the option either your sister or your wife. అంటే 80% తప్పు నాది. ఆడవాళ్ళు ఇతను వెళ్తున్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. ఇక్కడ మిగతా 20% మిస్టేక్ ఎవరికి అంటే ఎవరైతే ఆ మొగుడి మీద అటాక్ చేసిందో ఆ వాళ్ళ యొక్క మైండ్ సెట్ లో ఉన్న ఇది ఆడవాళ్ళని క్యాప్చర్ చేయాలన్న వాళ్ళ థాట్ లో ఉన్నది 20% మిస్టేక్. ఇక్కడ మా చెల్లి మిస్టేక్ కానీ నా వైఫ్ మిస్టేక్ కానీ అసలు ఏమి. కాబట్టి ఆ శిక్ష కానీ దాని యొక్క పర్యవసనం కానీ నేను అనుభవించాను. కాబట్టి ఆ రీజన్ మై వైఫ్ టు బి ఫర్ యూ అండ్ ఐ లెఫ్ట్ మై సిస్టర్ ఇన్ ఎ సేఫర్ పొజిషన్. ఆయన ఏడుస్తూ వాళ్ళకి చెప్పాడు. దే ఫెల్ట్ టోటలీ హ్యాపీ. వాళ్ళు ఏమన్నారంటే ఇలా సాయంత్రం పూట ఇలా ఒంటరి ప్రదేశంలో మీరు తిరగకూడదండి, సో ఇలా వెళ్తే ఇలా జరుగుతుంది, కాబట్టి డోంట్ కమ్ ఇన్ లైట్ అవర్స్ అని చెప్పేసి వాళ్ళు వెళ్తారు. రాముడి యొక్క భార్యని గురించి ఒక కామెంట్ ఇచ్చారు. అయితే ఇక్కడ భార్య అనేది తన అర్థభావం, తనని అర్థం చేసుకోగలిగిన భార్యాభర్తలు. అయితే మీరు అడగచ్చు, ఇంకోటి దానికి రావణాసుని చంపడం చేస్తుంది అమ్మవారు ఇప్పుడు జనరల్గా ఒక మాట అంటారు, అరే ఆమె చూడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది అంట. అంటే కళ్ళెమంట నిప్పులు వస్తున్నాయా, లేదంటే కొంచెం నిప్పు తీసుకొచ్చి కళ్ళలో పోసుకుంటుంది. అక్కడ అగ్ని ప్రవేశం అంటే ఏంటి అంటే the first person who has witnessed సీతా అమ్మవారు ఇన్ లంక ఇస్ ఆంజనేయ స్వామి. ఆయన ఏ పరిస్థితిలో చూశాడు సీతా అమ్మవారిని? రావణాసురుడు నీకు 1 year టైం ఇస్తున్నా, ఈ లోపల యూ వాలంటర్లీ కమ్ అండ్ మ్యారీ మీ అనేది అక్కడ ఉన్న ఆప్షన్, అదర్వైజ్ ఐ విల్ కిల్ యూ అన్నారు. సో ఆంజనేయ స్వామి అక్కడ సిచ్యువేషన్ ని పర్సనల్ గా సీతా అమ్మవారిని ఎక్కడ చూశాడు? అశోకవనంలో. అశోకవనం అంటే శోకం లేని చోట. శోకం లేదు అక్కడ. ఎందుకు? ఆల్రెడీ నిన్న మనం లాస్ట్ వీడియోలో ఒక మాట విన్నాం, ఒక మాట చూసాం, అర్ధనారీశ్వర తత్వం అని. సో సీతాదేవి ఎక్కడుంటే ఆ సొగం రాములవారు, రాములవారు ఎక్కడుంటే సీతా అమ్మవారు కూడా అక్కడ సొగం. సో ఇక్కడ రాముడు సీత ఈక్వల్ పార్ట్స్ గా రాముడిలో ఉన్నారు, సీతారాములుగా ఇక్కడ సీతామ్మవారిలో రాముడు సీత ఈక్వల్ పార్ట్స్ గా ఇన్ వన్ బాడీ. సో రాముడు తనలో ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకా ఆమెకు శోకం ఎక్కడది? అందుకని ఆ వనాన్ని, ఆ పర్టికులర్ దాన్ని అశోక వనము అన్నారు. అంటే శోకం లేని చోటనే ఉంది. ఎందుకంటే నీ భర్తకు దూరంగా ఉంటేనే నీకు శోకం, నీ భర్తని రక్షించలేదు అనుకుంటేనే శోకం, నీ భర్త నీకు కావాల్సిన ఫుల్ఫిల్ చేయలేదనుకుంటేనే శోకం. కానీ రావణాసుడి యొక్క లంకలో, లంక అంటే డబ్బు, చుట్టుపక్కల ఆడవాళ్ళు, మద్యం గిద్యం, ఆల్ టెంప్టేషన్ ప్లేసెస్ రావణాసుడి యొక్క లంక. అలాంటి చోట వాటికి ఏవి టెంప్ట్ కాకుండా శోకింపకుండా ఉన్న ప్లేస్ కాబట్టి అది అశోకవనమే. సో ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ ప్రశ్నలో రాముడు సీత. ఇక్కడ రాజుని రాణిగా వదిలేంత స్టేజ్ లో మాట్లాడే కెపాసిటీ ఎవరికి కూడా ఉండదు రాజ్యం. ఇక్కడ మాట్లాడింది ఏంటంటే ఒక సంసారంలో జరిగిన చిన్న సంఘటనని రాజుగారి సంతాన్ని ఈక్వల్ చేశాడు. అంటే ఇవాళ రేపు మనం వింటున్నాం కదా ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఎవరిని పడితే వాడిని చదువుతున్నారు, ఎవరిని పడితే. ఒక్క ఇందిరాగాంధీ గారు మాత్రమే బచాయించారు. ఎందుకంటే ఆమె ఎమర్జెన్సీ పీరియడ్ చూశారు చాలా మంది, తోలు తీసేస్తారు. ఆ తర్వాత జ్ఞాని జైల్ సింగ్ గారి దగ్గర నుండి ఇవాటి ద్రౌపది మురుగన్ గారి దాకా కూడా దేశ ప్రధాని, రాజుల్ని, అందరినీ ఒక్కళ్ళని లేదు మనకు అనేస్తాం. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది, ఈ సెక్యులర్ భావాలు, ఈ డెమోక్రసీ భావాలు ఆ రోజులు కూడా ఉన్నాయి. వాడు అనేసాడు, కానీ రాజుని అనలా, రాజు భార్యని అనలా, రాముడు లాంటి వాడు అనేసి ఒక మాట అన్నాడు. అంటే అక్కడ ఏమైంది? ఒక సంసారం ఇంకొక సంసారాన్ని కంపేర్ చేస్తాం. సో ఆ సందర్భంలో రాముడు, సీతాదేవి
అరణ్యవాసం ఉన్నప్పుడు రావణాసురుడు వెతికి వెళ్ళిపోతే అక్కడ సీతామ్మవారు శోకించకుండా ధైర్యంగా ఎలా ఉన్నారు, ఇక్కడ కూడా బోర్ని ఏడుస్తూ వాలి వదకి తన పరాక్రమాన్ని ఉపయోగించి ధర్మరక్షణకి ఎట్లా మరలా రాముడు ప్రజలు ధర్మం గురించి సత్యం గురించి ఎలా వచ్చాడో అక్కడ సీతారాముడు రాజారాం కాదు, సీతారాముడు నాకు. సో అది వల్ల మ్యూచువల్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ మీద జరిగిన విషయం. ఇది లౌకిక పరంగా. ఇక ఆధ్యాత్మిక పరంగా చూద్దాం. ఇంకొకటి ఆధ్యాత్మిక పరంగా ఇక్కడ మనకి యోగ వాసిష్ట రత్నాకరం అనేది యాక్చువల్గా ఇది మనం చూస్తున్నాం. కానీ మహర్షులు వాళ్ళు చెప్పింది తర్వాత పుస్తకాలు ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ భార్యను వదిలివేయడం, భార్యను వదిలివేయడం లేదా భార్య భర్తను వదిలివేయడం అనేది ఆ టాపిక్ మేజర్గా నడుస్తుంది. ఇప్పటిదాకా సమాజపరంగా చూసి ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా చూసి ఇవాళ రాముడి తర్వాత మనకి రామాయణం, మహాభారత యుద్ధం తర్వాత భాగవతం, అలాగే భగవద్గీత. మరి రాముడి కాలంలో ఇవాళ మనకి రాముడిని చూసి రామాయణం వచ్చింది. మరి రాముడి కాలంలో ఆయన ఏం నేర్చుకుంటారు, ఆయన ఏం ఫాలో అయ్యారు? అక్కడ అష్టావక్ర గీత అని సింపుల్ గా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక పరంగా నామ రూపాత్మకంగా మనకి కనబడుతున్న దాని యొక్క క్రియలు, దాని యొక్క మూలార్థాలతోటి ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది. ఇప్పుడు ఉపేంద్ర గుప్తా అంటే ఖచ్చితంగా కృష్ణ చూడదు. ఉపేంద్ర గుప్తా అంటే ఉపేంద్ర గుప్తానే చూస్తాడు. అక్కడ రామ అంటే రామ అనేది 3 బీజాక్షరాల కలయిక, అకారం మకారం ఉకారం. ఈ అకార ఉకార మకారాలు అకార ఉకార మమకారం, ఈ 3 కూడా చాలా చాలా పవర్ఫుల్ బీజాక్షరం. అక్షరం అంటేనే క్షరం కానీ నాశనం లేదు. సో బేస్ ఆఫ్ ద వర్డ్, బేస్ ఆఫ్ ద ఫోనెటిక్స్ వాటి బీజాక్షరాలు ఉంటాయి. ఆకారం ఎక్కువ ఆలోచించాలి. ఇప్పుడు నాకు ఒక ఆకారం ఉంది. సో నా ఆకారం, నా ఆకారం, ఆకారము అంటే ఎక్స్క్యూజ్ మీ, ఈ ఆకారంలో ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఫోన్ వచ్చింది, కొంచెం పక్కకు వచ్చింది అంటే టెంప్టేషన్స్. ఆ ఫోన్ ఆపేసి నేను కంట్రోల్ చేయవచ్చు అంటే ఊగేసి ఆడుతుంది, వెదర్ టు కంటిన్యూ ది సిచ్యువేషన్ ఆర్ టు అటెండ్ ద ఫోన్. ఇది ఊగిసలాడటం, టెంప్టేషన్స్. ఎక్కడ టెంప్ట్ అయింది? ఉపేంద్ర గుప్తా వెళ్ళిపోలేదా? ఉపేంద్ర గుప్తా ఆ శబ్దం విని అతని టాపిక్ డైవర్ట్ అయి మొబైల్ వైపు చూశాడు. అక్కడ ఎవరు వచ్చారని చూశాడు. వెదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ నాట్ అనేది మనసు నేను నిర్ణయించాను. సో ఈ అకార ఉకార మకారాల్లో మేజర్గా ఏమున్నాయంటే ఒక ఆకారం ఉంటుంది, దాంట్లో ఒక మనసు ఉంటుంది, దాంట్లో ఒక టెంప్టేషన్స్ ఉంటుంది. ఈ 3 కలిపితేనే ఒక మనిషి. ఎందుకంటే మాట్లాడగలిగిన వాడు, నవ్వగలిగిన వాడు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగిన వాడు కేవలం మనిషి మాత్రమే. సో ఈ ఆకారంలో ఉన్న మనసుని ఊగిసలాడకుండా చేయగలిగిన వాడే రాముడు. ఫర్ ఎగ్జాంపుల్ సత్యవాక్ పరిపాలన, అది రాముడి యొక్క ధర్మం. అందుకనే ఆయన అంత పెద్ద దేవుడయ్యాడు ఇవాళకి కూడా. పొద్దునే రాజు కానీ వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది. పోగల ఇప్పట్లాగా ఎవరి జబ్బులు వాళ్ళలాగా లేదా మన వాళ్ళలో లాగా తండ్రి పోగానే ఆస్తుల గురించి కాదు. ఏమన్నాడు? రాజు అవ్వమన్నది తండ్రి, వనానికి వెళ్ళమన్నది కూడా తండ్రి. అక్కడ రాజ్యము వనము ఆ రెండే. రాముడు ఇక్కడ పర్మనెంట్గా ఉన్నాడు, అక్కడ తండ్రి దశరథుడు కూడా పర్మనెంట్గా ఉన్నాడు. సో ఆ టెంప్టేషన్స్ వెళ్లకుండా he accepted for the latest wish of his father. అంటే లేటెస్ట్ విష్ ఏంది?
యూ గో అండ్ స్పెండ్ ఇన్ ఫారెస్ట్, వెళ్ళి అరణ్యాల్లో ఉండన్నాడు. హీ హాజ్ యాక్సెప్టెడ్ దట్ అండ్ హీ వెంట్ ఆన్. అంటే ఈ అకార మకార ఉకారాల్లో మనస్సు స్థిరత్వంగా ఉన్నవాడు రాముడు. సో ఆయన భార్య ఎవరు? జానకి. అంటే ఈ జానకి కూడా ఒక అర్థం ఉంటుంది కదా, జానకి అనే మాట కూడా ఒక అర్థం ఉంటుంది. ఇక్కడ అకార మకార ఉకారాలకి మనం నిరాకార తత్వంలో రాముని చూసాము, అట్లా జానకి అమ్మవారిని కూడా నిరాకార తత్వంలో చూడాలి. అక్కడ ఆమె ఎవరి కూతురు? జనక రాజర్షి, జనకుడు అనే ఆయన కూతురు. జనకుడు అంటే హూ ఏబుల్ టు గివ్ ద బర్త్, అంటే జనన స్థానం. ఎక్కడుంటుంది? మనస్సు యొక్క జనన స్థానం ఆలోచనగా ఉంటుంది. అంటే ఈ జానకి ఎవరు? జనకరాజు యొక్క కూతురు. అంటే ఆలోచనలు ఎక్కడైతే పుడతాయో ఆ పుట్టే ప్లేస్ ని జనకుడు అంటారు, ఆ పుట్టిన ఆలోచనని జానకి అంటారు. సో ఇప్పుడు మనం చూస్తే రాముడు కనబడటంలా, సీతాదేవి కనబడటంలా, అక్కడ ఒక ఆకారం, దాంట్లో మనస్సు, ఆ మనస్సు టెంప్టేషన్స్. ఈ మనస్సుకు మూలం జానకి, అంటే జనన స్థానం. ఈ మనస్సు కూడా ఎక్కడ డివేట్ అవుతుంది? ఆలోచన ఉన్నప్పుడే అది డివేట్ అవుతుంది, ఆలోచన లేనప్పుడు స్థిరంగా ఉంటుంది. సరే, ఆలోచన వచ్చింది, మనసుకు ఒక స్పందన కలిగింది. రాముడు ఎవరు కొడుకు? దశరథ మహారాజు కొడుకు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా మనస్సు, బుద్ధి ఈ రెండింటిని కూడా ఒక గుర్రము, రథం కింద చూస్తాం. అర్థమవుతుందా? మనస్సు అనేది గుర్రం, ఎట్లా పడితే అట్లా వెళ్తుంది. కానీ రథం వెళ్ళాలంటే దాన్ని ఖచ్చితంగా రథసారథి ప్లస్ ఆ రథం పైన ఉండే ప్రయాణం చేసేవాడు. సో బుద్ధి అనేది మనం రథంతో చూస్తాం. దశ అంటే 10, తూర్పు పడమర ఉత్తర దక్షిణం ప్లస్ 4 దిక్కులు, పైన ఒకటి కింద, మొత్తం 10. అంటే ఈ మనస్సు 10 విధాలుగా పరిగెడుతుంది. ఆ 10 విధాలను నిగ్రహించుకుంటూ మనసు ఊగిసలాడకుండా చేసుకోగలిగిన ప్రతి వాడు కూడా రాముడే. ఎక్కడైతే ఈ మనసు ఆలోచన పుడుతుందో ఆ ఆలోచన స్థానం జానకి. అంటే ఇప్పుడు నాలో రాముడు ఉన్నాడు. ఇఫ్ ఐ ఏబుల్ టు కంట్రోల్ మై థాట్స్, ఇఫ్ ఐ am able to control my thoughts, I am Ram. If I could able to control my place of thoughts, I am జానకి రామ్. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ సీతారాములు అనేది ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఎక్కడైతే నీ ఆలోచనని మనసు దాకా కూడా రానివ్వవో, ఒకవేళ మనసు దాకా నీ ఆలోచన వచ్చినా ఆ మనసు దాన్ని కళ్ళెం పట్టుకుని ఒక రథానికి వేసినట్టు ఈ శరీరము ఆ మనసు చెప్పినట్టు వెళ్ళి విని అక్కడ ఆ మనసు వ్యతిరేక సానుకూల భావాలు లేకుండా స్థిరత్వంగా, అంటే రాజ్యమా వనమా, అలాంటి స్థిరంగా ఈ శరీరంతో పాటు నీ ఆలోచన, నీ మనస్సు, నీ బుద్ధి స్థిరత్వంగా ఉండి సత్యం వైపే ఉండగలుగుతావు. అప్పుడు నీవు కూడా ఒక జానకి రాముడు. ఇక్కడ ఏమైంది? అసలు సీతారాములది మళ్ళీ మామూలుగా వద్దాం, సాకార రూపంలోకి వద్దాం. అంటే ఈ రామాయణం అనేది కనబడే శరీరం, కనబడని మనస్సు, ఆలోచనలు, బుద్ధి, వాటి యొక్క సద్వినియోగం, ఇదే. ఈ రెండు కలిపితేనే సాకార నిరాకార తత్వాలు. ఎప్పుడైతే నీ ఆలోచనలు నీ మనస్సుని టచ్ చేసినప్పుడు నీ మనస్సు, బుద్ధి ఆ రెండు కూడా ఆ ఆలోచన యొక్క పర్యవసానం, వెదర్ దిస్ విల్ గుడ్ ఆర్ దట్ ఈస్ గుడ్, ఇలా చేస్తే కరెక్టా, అలా చేస్తే కరెక్టా, వాట్ ఈజ్ యువర్ థాట్ ఆన్ దిస్ వేవరింగ్ మైండ్ సెట్, ఇలా అటా ఇటా అన్నప్పుడు నీ మనసు, బుద్ధి, నీ శరీరము దాన్ని మోల్డ్ చేసుకుని ఎలా సత్యం వైపు ఉన్నావో, ఎలా ధర్మం వైపు ఉన్నావో అనేది ఇక్కడ క్రైటీరియా. ఇక్కడ ఏమైంది? రాముడు, సీతాదేవి అని రెండు డిఫరెంట్ బాడీస్ కాదు, డిఫరెంట్ శరీర తత్వాలు కాదు, ఇద్దరు శరీరంలో ఉన్న వాళ్ళ గురించి కూడా కాదు. నిరాకారంలోకి వెళ్తే ఆలోచనలో, ఎందుకంటే సాకార నిరాకార సంగమమే హిందూ ధర్మం. ఎప్పుడైతే నీ ఆలోచనలు, నీ మనస్సు, బుద్ధి, నీ శరీరము ఒక పర్టిక్యులర్ టార్గెట్ ఆఫ్ గుడ్నెస్,
ఇది చేయడం మూలాన ఈ మంచి జరుగుతుంది అని నువ్వు దాన్ని ప్రయత్నపూర్వకంగా చేసి సాధిస్తావు. అలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సీతారాము, అలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా జానకిరాము. కాబట్టి ఇక్కడ సరే, ఇది ఆధ్యాత్మిక పరంగా. లౌకిక పరంగా చూద్దాం. ఇది ఇప్పుడు ఏమైంది, నా మనసు ఏది చెప్తే అది నేను చేయను, అది బుద్ధితో మార్చి ఇది కరెక్టా కాదని డిసైడ్ చేసి నేను ఈ శరీరంతో, ఈ ఆకారంతో, నా మనసుతో రావడం అంటే ఊగిస్తాట లేకుండా దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. అప్పుడు నేను జానకిరామ. సపోజ్ ఇది కాదు, ఇట్లా కాకుండా ఈ మామూలుగా బాహ్యంగా ఆలోచిస్తే జానకి అమ్మవారు ఎవరికి పుట్టారు? భూదేవికి పుట్టారు. భూదేవి అంటే ఎక్కడుంది? ఇక్కడే ఉందా? అయోధ్యలోనే ఉందా? దండకారణ్యంలో లేదా? మీకు అది అక్కడ కూడా. సో అమ్మవారు గర్భిణిగా ఉన్నప్పుడు అత్తగారింటికి అంటే తన తల్లిగారింటికి అరణ్యవాసానికి వెళ్ళారు అనేది అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్క రాముడంతటి వాడే మచ్చ వచ్చిందని చెప్పి భార్యని అలా అరణ్యాల్లో దింపిరమ్మని చెప్పేసి కదా మేజర్ ప్రశ్న. సో దీనికి టోటల్ రెమెడీ ఏంటి? మనింటి ఆడవాళ్ళు ఇంకొకరి ఇంట్లో ఉండకూడదు. అది మంచి ఆలోచనతోనే కానీ ఒకవేళ వాళ్ళు నీ పరాక్రమాన్ని జయించి దౌర్జన్యంతో కూడా మీ వాళ్ళని వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్నప్పుడు అది సమాజానికి ఎప్పటికీ కూడా చెడు, అది తప్పు. నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేయవలసి వచ్చింది అని మనం జస్టిఫై చేసుకోవడానికి లేని విధంగా రాముడు తన మనసుని స్థిరంగా ఉంచుకుంటూ, ఇప్పుడు మీరు నేనున్నాం, ఇంత ఆలోచించాం, అరే భార్య తీసుకెళ్లారు, ఎవరో వెళ్ళిపోయొచ్చింది, చెల్లి ఎవరితో వెళ్ళిపోయొచ్చింది, ఇంత తీవ్రంగా ఆలోచించాం. సింపుల్ కామన్ మైండ్ సెట్ ఏంటంటే వి గో ఫర్ సపరేషన్. సో ఇది ఫైనల్ గా మీరు నేను ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో తీసుకునే కామన్ మోస్ట్ డెసిషన్. సో ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆదిలోనే అంతం చేయడం, అంటే సమస్యని ఆదిలోనే అంతం చేయడం. సో రామాయణంలో అదే జరిగింది, ద్రౌపదికి అదే జరిగింది, ఆ తర్వాత అంబాలిక, అవన్నీ కూడా అవే జరుగుతున్నాయి. కేవలం ఆడవారి యొక్క రక్షణ లేదని. మరి ఇలాంటి ఈ పరిస్థితులలో ఆడవాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి రక్షణ మగవాళ్ళు ఎలా ఉండాలి అనేది ఆ యొక్క కథని ఇలా అప్లికబుల్ చేసుకుని అవర్ మేజర్ టార్గెట్ షుడ్ బి ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఏజ్డ్ పర్సన్స్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్. సో రాముడు అలా చేశాడని మనం ఆర్గ్యుమెంట్ లో దిగి ఆ రోజు జరిగిన నిజానిజాలు, ఆ రోజున అంతరార్థాలు ఇవి వెతకడం కంటే ఇవాళ మనం ఏం చేస్తున్నాం, సమాజంలో ఆడవారిని ఇట్లా ఎక్కెళ్ళిపోతారు. ఒక 10 రోజులు ఎవరో మాట్లాడతారు, ఇంకో మాటలు చెప్తారు, మాయమతో చెప్తారు, ఇంకో తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, అట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అని అనుకోవచ్చు. బట్ ఒక్క రాముడు సీత గురించి, ఆయన సీత భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు రావణాసుడు, ఆ తర్వాత రాముడు సీతాదేవి అరణ్యంలో పెట్టమన్నాడు, ఇవాళకి కూడా ఆ కథ నడుస్తుంది, ఇవాళకి కూడా అది వినబడు. మరి మీరు నేను ఎంత, వాట్ ఈస్ యువర్ కెపాసిటీ అండ్ మై కెపాసిటీ? ఇప్పుడు ఇంట్లో ఒక ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. రాముడు ఎవరు? ఎప్పుడో ఇక్ష్వాకుల కాలంలో ఉన్న రాముడు. ఇవాళ కూడా అదే టాపిక్ మనం మాట్లాడతాం. అంటే ఏంటి, ఆడవాళ్ళు తమ ప్రొటెక్షన్ ని ఎప్పుడు కూడా హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అలానే మగవాళ్ళు కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెన్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. సో ఇవాళ రోజున రాముడు అలా చేసేవాడు నేను వదిలేయడం కాదు, రాముడు అండలో ఉన్నప్పుడు కూడా అలా జరుగుతుంది. కాబట్టి ఇవాళ ద మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద సొసైటీ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మళ్ళీ నేను చదివింది, నేను విన్నది నా అనుభవపూర్వకంగా నేను చెప్పాను. ఒకసారి ఈ వీడియో మళ్ళీ ఇంకొకసారి వినండి. వాట్ ఎవర్ యూ కంక్లూడ్ ఆన్ దిస్, దట్ ఈస్ యువర్ ఫైనల్ జడ్జ్మెంట్. ఉపేంద్ర గుప్తా ఏదో చెప్పాడు, ఇంకొకరు ఏదో చెప్పాడు కాదు. ఇక్కడ ఆడవాళ్ళని మన స్థానం నుండి వదిలి ఉండాల్సిన పరిస్థితి రానివ్వకుండా చూసుకోవడమే
ఇక్కడ ఫైనల్లీ ఆ రోజు రామాయణం ఈ రోజు భాగవతాలకి పరిష్కారం ఏంటంటే జస్ట్ కీప్ అవర్ ఉమెన్ ఇన్ అ సేఫెస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్. జై హింద్, జై హింద్. స్వస్తి.